నీ విజయం శబ్దం చేయాలంటే బాధ నిశ్శబ్దంగా ఉండాలి. కన్నీళ్ళు బలహీనత కాదు, గుండెల్లో దాగి ఉన్న భారాన్ని కడిగేసే అమృతం. గాయం తగిలిన ప్రతిసారి పడిపోకు, అది నీ గమ్యానికి ఒక హెచ్చరిక. నిన్ను నువ్వు నమ్ముకుంటే నీ బాధే నీ విజయానికి మొదటి మెట్టు అవుతుంది. చాలామంది ఏడిస్తే బలహీనలు అనుకుంటారు, కానీ కన్నీరు నీ బలహీనత కాదు. నీ గుండెల్లో దాగి ఉన్న భారాన్ని, బాధని కడిగేసి ఒక పవిత్ర జలపాతం. ఏడవటం తప్పు కాదు, కానీ ఏడ్చిన తర్వాత మళ్ళీ అదే బాధ కోసం వెనక్కి తిరిగి చూడటం తప్పు. ఈరోజు నేను చూసి నవ్విన వారే రేపు నీ ఎదుగుదలను చూసి చప్పట్లు కొడతారు. కాలం ఎవరికీ శాశ్వతం కాదు. ఈరోజు నీకు చీకటిగా ఉందంటే రేపు ఖచ్చితంగా వెలుతురు వస్తుంది. నీ ఓటమిని చూసి అవహేళన చేసిన ప్రపంచానికి నీ గెలుపుతో సమాధానం చెప్పాలి. నీ విజయం శబ్దం చేయాలంటే నిన్ను నువ్వు నమ్ముకోవాలి, ముందుకు సాగిపోవాలి. జీవితంలో బాధ అనేది అందరికీ వస్తుంది, కానీ కొందరు ఆ బాధలో మునిగిపోతే మరికొందరు ఆ బాధను ఒక ఆయుధంగా మార్చుకొని పైకి లేస్తారు. అసలు బాధ వెనుక దాగున్న ఆ నిజాలేంటో తెలుసుకోవాలి. ఒక సాధారణ రాయి అందమైన శిల్పంగా మారాలంటే అది ఉల్లి దెబ్బలను భరించాలి. అలాగే ఒక సాధారణ మనిషి మహానుభావుడిగా మారాలంటే జీవితం పెట్టే కష్టాలను, బాధలను ఓర్చుకోవాలి. ఈరోజు నీకు తగిలే ప్రతి గాయం రేపు నేను ఒక అద్భుతమైన వ్యక్తిగా మార్చటానికి. ఈరోజు నిన్ను చూసి నవ్విన వారే రేపు నీ ఎదుగుదలను చూసి చప్పట్లు కొడతారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కష్టం అనేది ఒక చేదు మందు లాంటిది. అది తాగేటప్పుడు బాధగా ఉన్నా జీవితానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. బాధ మిమ్మల్ని ఒంటరిని చేస్తుంది, కానీ ఆ ఒంటరితనమే మీ అసలు సామర్థ్యం ఏమిటో మీకు పరిచయం చేస్తుంది. జీవితంలో అత్యంత ముఖ్యమైన స్థానాన్ని ఇస్తారో వాళ్లే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు గుండె ముక్కలవుతుంది. జీవితంలో అది ఒక అత్యంత బాధాకరమైన క్షణం. ఆ క్షణంలో అర్థమయ్యే అతిపెద్ద సత్యం ఏమిటంటే ఈ లోకంలో ఎవరూ శాశ్వతం కాదు. మీకెంత కష్టం వచ్చినా ఆ కన్నీళ్లు తుడవటానికి మీ కాళ్ళ మీద మీరే నిలబడాల్సిందే. బాధ అనేది మిమ్మల్ని నాశనం చేయటానికి కాదు, కళ్లకు కమ్మిన నమ్మకం అనే పొరం తీసి ప్రపంచం ఏంటో చూపించటానికి వస్తుంది. జీవితంలో అత్యంత బాధాకరమైన క్షణం ఏమిటంటే మిమ్మల్ని ఎవరైనా తిట్టినప్పుడో, మీ దగ్గర డబ్బు లేనప్పుడో కాదు, మీ ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వాళ్ళు మోసం చేస్తే వచ్చే బాధే అత్యంత భయంకరమైనది. చుట్టూ 100 మంది ఉన్నా నీ కన్నీళ్లు తుడవటానికి ఒక్కరు కూడా లేరని తెలిస్తే ఆ ఒంటరి క్షణం చచ్చి బ్రతికినట్లు ఉంటుంది. ఆ బాధాకరమైన క్షణమే నీ జీవితంలో అతిపెద్ద పాఠం. నిన్ను పడదోసిన ఆ క్షణమే రేపు నిన్ను ఒక బలమైన వ్యక్తిగా నిలబెడుతుంది. నువ్వేడుస్తున్నా కాలం ఆగదు. నీ బాధను ఎవరూ పంచుకోరు. నీ యుద్ధం నువ్వే చేయాలి అని అర్థమైన ఆ క్షణమే నిజమైన పునర్జన్మ. అత్యంత బాధాకరమైన క్షణం నిన్ను ముక్కలు చేయటానికి రాదు, నిన్ను లోపల నుండి మరింత బలమైన వ్యక్తిగా మార్చటానికి వస్తుంది. ఈ లోకంలో ఏ బంధము, ఏ మనిషి ఎప్పటికీ మీతోనే ఉండరు. మార్పు లేదా దూరం అనేది ఖాయం. మీరు బాగున్నప్పుడు చుట్టూ ఉండే 100 మంది కంటే బాధలో ఉన్నప్పుడు పక్కన నిలబడే ఒక్కరే నిజమైన వారు. నువ్వెంత బాధలో ఉన్నా ఆ కన్నీరు తుడవాల్సింది నీ చేతులే, కానీ ఇతర చేతులు కాదు. నీ జీవిత యుద్ధాన్ని నువ్వే ఒంటరిగా పోరాడాలి. నువ్వెంత మంచి పని చేసినా అందరినీ మెప్పించడం అసాధ్యం. మనస్సాక్షికి నచ్చినట్లు బ్రతకటమే ముఖ్యం. నువ్వేడ్చినా, నవ్వినా కాలం ఎవరి కోసమూ ఆగకుండా సాగిపోతుంది. ఈరోజు ఉన్న బాధాకరమైన క్షణం రేపు ఒక చేదు జ్ఞాపకంగా మారిపోతుంది తప్ప శాశ్వతంగా ఉండదు. మంచి వాళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తుంటాయి, ఎందుకంటే
కాలం నిన్ను మరింత బలవంతుడిగా మార్చాలని చూస్తుంది. బాధ అనేది ఒక చీకటి గది లాంటిది. కానీ ఆ చీకట్లోనే మీకు ఓర్పు, ధైర్యం అనే కొత్త వెలుగులు పరిచయమవుతాయి. పెదవులపై నవ్వులు నటిస్తూ గుండెల్లో బాధను దాచుకుని బ్రతకటమే జీవితంలో అత్యంత బాధాకరమైన క్షణం. చుట్టూ 100 మంది ఉన్నా నీ మనసు తెలిసిన ఒక్కరు కూడా లేరు అని తెలిస్తే ఆ ఒంటరి క్షణం అత్యంత ఘోరమైంది. మనుషుల నిజ స్వరూపాలు బయటపడినప్పుడు ఆ బాధ కంటే ఎక్కువగా ఆశ్చర్యం వేస్తుంది. ఆ క్షణమే జీవితం నేర్పే అతిపెద్ద పాఠం. బాధను భరించటం వల్ల మీలో సహనం పెరుగుతుంది. చీకటిని చూశాకే వెలుతురు యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. మీరు కష్టాల్లో ఉన్నప్పుడే నిజమైన స్నేహితులెవరో అర్థమవుతుంది. ప్రతి పడ్డబాధ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. సమయం అన్ని గాయాలను మాన్పుతుంది. నిన్నటి బాధ రేపటి నీ విజయానికి పునాది. మరొకటి, జీవితం నిన్ను పరీక్షిస్తూ నవ్వాలనుకుంటే ఏడిపిస్తుంది. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. ఈ బాధ కూడా అంతే. కష్టం నేర్పిన పాఠం ఏ పుస్తకం నేర్పలేదు. ఇవాళ నువ్వు చేస్తున్న ప్రతిదీ నిన్న తీసుకున్న నిర్ణయాల ఫలితమే. నువ్వు మారావో లేదో తెలుసుకోవటానికి నిన్నటి నీతో పోల్చుకుంటే చాలు. సమాజంలో ఎవరితో పోల్చుకోవద్దు. మోసంతో ఎత్తుకు వెళ్తారు కానీ నిలవలేరు. నిజాయితీతో ఎదిగిన వారు నెమ్మదిగా వెళ్తారు కానీ పడిపోరు. వేగం కన్నా విలువ ముఖ్యం. మోసం చేసేవారికి ప్రతి మనిషి శత్రువులా కనిపిస్తారు. ఎందుకంటే తాను చేసిందే తనకు తిరిగి వస్తుందేమోనని భయపడతారు. నిజాయితీ గలవారికి అందరూ మనుషులే కనిపిస్తారు. ఓటమి అనేది ముగింపు కాదు, అది ఒక కొత్త మలుపు మాత్రమే. గెలిచినప్పుడు నీ గురించి ప్రపంచానికి తెలుస్తుంది కానీ ఓడిపోయినప్పుడు ప్రపంచం గురించి నీకు తెలుస్తుంది. ఎవరికీ భయపడకు, నిజాయితీగా ఉండాలి. అందరూ తోడు ఉన్నప్పుడు నడవటం సులువు, ఎవరూ లేకపోయినా నడవటం గొప్పది. ఒంటరిగా నడిచే అడుగులే ఒకరోజు చరిత్ర అవుతాయి. ఈరోజు ఒంటరితనం అనిపించినా రేపు అది నీ బలం అవుతుంది. ఆశ వదలొద్దు. నిన్ను చూసి ఎగతాళి చేసేవాళ్ళు నీ కథ మొదటి పేజీ మాత్రమే చూశారు, చివరి పేజీ చూడలేదు. అక్కడ నువ్వు గెలిచి ఉంటావు. అందుకే ఇప్పటి మాటలు పట్టించుకోకు. నీ కథ ఇంకా మిగిలి ఉంది. అద్భుతం ఉంటుంది. నువ్వు నిశ్శబ్దంగా ఉన్నావంటే నువ్వు బలహీనుడని కాదు, అది నీలో ఉన్న సహనం. సరైన సమయం వచ్చినప్పుడు బయటపడుతుంది. అదే శక్తిగా మారుతుంది. అప్పుడు ప్రపంచమే చూస్తుంది నీ సమయం దగ్గరలో ఉంది. సొంత వాళ్ళు నిన్ను అర్థం చేసుకోకపోయినా మనసు చిన్నబుచ్చుకోకు. కొన్ని విలువలు వెంటనే కనిపించవు, కాలం గడిచాకే తెలుస్తాయి. ఈరోజు నిన్ను తక్కువ చేసిన వాళ్ళు రేపు నీ కోసం ఎదురు చూస్తారు. ఓపికగా ముందుకు సాగు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.